హాస్పిటల్కు అనారోగ్యంతో వెళ్ళినప్పుడు వైద్యులు అనేక టాబ్లెట్స్ రాస్తుంటారు. వాటిపై రెడ్ లైన్, ఆర్ఎక్స్, ఎన్ఆర్ఎక్స్, ఎక్స్ఆర్ఎక్స్ ఇలా రకరకాల గుర్తులుంటాయి. మరి ఆ గుర్తులకి అర్థం ఏంటి, ఎందుకు ఏమిటి అలాలో తెలుసుకుందాం. రెడ్ లైన్ ఉన్న టాబ్లెట్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ టాబ్లెట్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. అలా వాడితే కొన్ని సీరియస్ కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ హెచ్చరికకు గుర్తుగానే ఫార్మా కంపెనీలు రెడ్ లైన్ ను టాబ్లెట్లపై ముద్రిస్తుంటాయి. రెడ్ లైన్ ఉన్న వాటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ వాళ్ళు కూడా అమ్మడానికి అనుమతి లేదు. ఇక ఆర్ఎక్స్ గుర్తు ఉన్న వాటిని కూడా డాక్టర్ సలహా మేరకు ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్లి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఎన్ఆర్ఎక్స్ గుర్తు ఉన్న టాబ్లెట్లు ప్రిస్క్రైబ్ చేయాలంటే డాక్టర్లకు ప్రత్యేకమైన లైసెన్స్ కూడా ఉండాలి. ఇవి నార్కోటిక్స్ డ్రగ్ కిందకు వస్తాయి. వీటి అమ్మకం, వాడకంపై ప్రత్యేకమైన నిబంధనలు, ఆంక్షలు అమల్లో ఉన్నాయి. టాబ్లెట్ల స్ట్రిప్ పై ఎక్స్ఆర్ఎక్స్ అని ఉంటే ఆ మందులు రోగి తనంతట తానుగా వేసుకోవడానికి లేదు. వైద్యులు మాత్రమే నేరుగా రోగికి అందిస్తారు. ఈ మందులు ప్రిస్క్రిప్షన్ లో వైద్యులు రాసినప్పటికీ బయట మెడికల్ షాప్ లో కొనుగోలు చేయడానికి లేదు. వాటిని నేరుగా డాక్టర్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఇప్పటి నుంచి మీరు సొంతంగా టాబ్లెట్లు కొనేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుని కొనడం మంచిది. వీటితో పాటు వాటి ఎక్స్పైరీ డేట్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.